రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే విషయంలో తమని ఎవరూ ప్రభావితం చేయలేరని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. కర్నూలులో బెంచ్ ఏర్పాటు అవసరం అనుకుంటే తామే నిర్ణయం తీసుకుంటామని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ధర్మాసనం ప్రకటించింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జెన్నిమా. కూటమి ప్రభుత్వము గత ఎన్నికల సమయంలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ కూడా ఆ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ప్రస్తుతము కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన భవన సముదాయాలు ఇతర భవనాలు కూడా చూసే ప్రక్రియ కూడా అక్కడ అధికారులు తలమునకలై ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయితే ఉందో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఒకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టు న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కూడా కీలకమైన వ్యాఖ్యలు, ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసింది చెప్పుకోవచ్చు. పిటిషన్ ను విచారించిన చీఫ్ జస్టిస్ ఈ ధీరజ్ సింగ్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టారు. బెంచ్ ఏర్పాటు ఏదైతే హైకోర్టు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై విచారణ సందర్భంగా హైకోర్టు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అంటే తామే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేసే అంశంలో ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు కావచ్చు, ఇతర లేఖ కావచ్చు, ఎప్పటికీ హైకోర్టును ప్రభావితం చేయదు అని చెప్పేసి కూడా హైకోర్టు ఏదైతే ధర్మాసనం ఈ రోజు ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో బెంచ్ ఏర్పాటు హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవసరం ఉందో లేదో అనే అంశాన్ని పరిశీలించాక ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఇతర రాష్ట్రాల్లో ఏ నిబంధనలు ఫాలో అయ్యాయో అవి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో గతంలో అంటే 1993లో కావచ్చు, 2010లో కావచ్చు ఇక్కడ హైకోర్టు బెంచ్ డిమాండ్ వచ్చినా అప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆ డిమాండ్ తోసిపుచ్చారని కూడా పిటిషనర్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే మొత్తం మీద హైకోర్టు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనే అంశం పైన కూడా తదుపరి విచారణ 3 నెలలకు వాయిదా వేస్తూ కూడా హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. అయితే మొత్తం చూసుకున్న మటుకు ఈ కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశం పైన మటుకు ఈ రోజు మటుకు హైకోర్టు ఒక ఆసక్తికరమైన అంశాన్ని కూడా ప్రస్తావించని చెప్పుకోవచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.